రామలక్ష్మి అక్కడ ఉన్న అభితో వాళ్ళ అమ్మ గురించి వాటి గురించి అడుగుతుంది. అంతేకాకుండా ఇక నేను సీత సార్ ఇంట్లో ఉండలేనని, నా మనసు చాలా ఇబ్బంది పడుతోందని అనుకుంటుంది అని చెప్తుందనమాట. అయితే వెంటనే అభి మనసులో ఏమనుకుంటాడంటే, ఇది సీత సార్ ఇంట్లో నుంచి వచ్చేస్తే నా ఏటీఎం కార్డ్ పోయినట్టేనని ఏమంటాడంటే, ఇప్పటికిప్పుడే నా కష్టాలు తీరేటట్టు లేవు. నువ్వు ఇంకా కొన్నాళ్ల పాటు ఖచ్చితంగా సీత సార్ ఇంట్లోనే ఉండాలని, కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత నేను గట్టెక్కిన తర్వాత నిన్ను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి రామలక్ష్మికి కళ్ళబొల్లి మాటలు చెప్తాడు. ఎందుకనంటే ఇప్పుడు కనుక నిజంగా రామలక్ష్మి కనుక సీత ఇంట్లో ఉండకపోతే రామలక్ష్మికి సీతకి సంబంధం లేదు కాబట్టి ఇంకా సీత కూడా అభికి డబ్బులు ఇవ్వడని చెప్పేసి అభి భయపడుతుంటాడు. మరొక వైపు సీత ఏమో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఆఫీస్లో రామలక్ష్మిని అలాగ డబ్బు కోసం సీతా సార్ని పెళ్లి చేసుకుంది ఆ రకంగా అనుకుంటుంటారు కదా. అవన్నీ ఆలోచించుకుంటూ ఏదో వర్క్ చేసుకుంటుంటే ఈలోపు ఆఫీస్కి అభి వస్తాడు. అభిని చూసిన సీత ఏమైంది అభి అంటే, ఇక అమ్మో అభి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడంటే, మా మా అమ్మగారికి ఆపరేషన్ చెయ్యాలి, మా అమ్మగారు ఇంక దక్కదంటున్నారు, రాత్రికి రాత్రి 30 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించకపోతే మా అమ్మ నాకు ఇంకా దక్కదు అని చెప్పేసి అనడంతో సీతకి ఏం చేయాలో అర్థం కాదనమాట. అంటే ఎవరైనా అలాంటి షాకింగ్ న్యూస్ చెప్పంగానే కొంచెం షాక్ అవుతారు కదా. అయితే ఇమీడియట్గా సీత తేరుకుని, నువ్వేం కంగారు పడుకో అభి, నేను ఇస్తాను ఆ డబ్బులు, మీ అమ్మగారు బ్రతకడం కావాలని చెప్పేసి చెక్ తీసుకుని హాస్పిటల్ నేమ్ అడుగుతాడు. అడిగితే హాస్పిటల్ నేమ్ ఎందుకు సార్, నా పేరు మీద ఇచ్చేయండి అంటే, సరే నీ పేరు మీదే ఇస్తానని చెప్పేసి చెక్ ఇచ్చేసరికి అభి సీత కాళ్ళ మీద పడిపోతాడు. పడిపోతే అప్పుడు సీత ఏమంటాడంటే, నేను నా తల్లి అనుకుని నేను నీకు డబ్బులు ఇచ్చానని, మీ అమ్మగారికి ఏమీ కాదని దయచేసి ధైర్యంగా ఉండమని చెప్తాడు. మరొక వైపు ఈ శ్రీలత ఎలాగైనా సరే రామలక్ష్మి సీతాకాంతుల వివాహం ఫేక్ అని నిరూపించడం కోసం తహతహలాడిపోతుంటుంది. అందుకని రామలక్ష్మి దగ్గరికి శ్రీవల్లిని పంపించి రెడీ అవ్వమని చెప్తుంది. ఈలోపు రామలక్ష్మి ఏమో సీత కోసం ఎదురు చూస్తుంటుంది. ఎందుకనంటే ఈ శోభనం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేస్తే బాగుండు అన్నట్టుగా. అయితే శ్రీవల్లితో ఏమంటుందంటే రామలక్ష్మి రెడీ అవ్వడం ఇష్టం లేక హెడేక్గా ఉందని, నేను ఇప్పుడు ఏం చేయలేనని కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి శ్రీవల్లిని పంపించేస్తుంది. అయితే శ్రీవల్లి శ్రీలత దగ్గరికి వెళ్ళి వాడిద్దరి పెళ్ళి ఫేక్ అని, అసలు మనం నమ్మడానికి లేదని, తలనొప్పి అని డ్రామా మొదలుపెట్టింది అనగానే ఈలోపు సిరి వచ్చి దయచేసి మా వదిని ఏమి అనద్దని, వదిన పరిస్థితి ఇప్పుడు కొంచెం దయనీయంగా ఉందని, తన శోభనానికి ప్రిపేర్డ్గా లేదని, కొన్ని రోజుల పాటు శోభనం పోస్ట్ పోన్ చేయమని వాళ్ళ అమ్మకి చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం అస్సలు ఆ మాట వినదు. ఈలోపు ధన వచ్చి అత్తయ్య అని అడిగితే ఇక శ్రీలత ధనాన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. సిరి సపోర్ట్ చేసినా కూడా ఇల్లరికం వచ్చిన అల్లుడికి నేను విలువ ఇవ్వను అని చెప్పేసి పక్కకు తోసేస్తుంది. ఈలోపు రామలక్ష్మి దగ్గరికి వెళ్ళిన శ్రీలత ఎలాగైనా సరే రామలక్ష్మిని ఒప్పించాలని చెప్పేసి ఇంకా నానా ప్రయత్నాలు చేస్తుంటుంది. నీకు సీతకి పెళ్లి కాలేదు కదా, ఒకవేళ పెళ్ళైతే నువ్వు ఇలాగ శోభనానికి తలనొప్పని అడ్డు చెప్పవు, నువ్వేదో దాస్తున్నావు అంటూ రకరకాలుగా రామలక్ష్మిని ఇబ్బంది పెడుతూనే ఉంటుందన్నమాట. ఇంకా ఒకానొక దశలో రామలక్ష్మి నిజం చెప్పేద్దామా అనుకునే లోపు సీత మాటలు గుర్తొచ్చి, లేదండి, నేను సీత సార్ నిజంగానే పెళ్లి చేసుకున్నాం, కానీ వాళ్ళు నిజంగానే నాకు తలనొప్పిగా ఉంది, అందుకని నేను అలా చేశానంటే, అయితే శోభనానికి రెడీ అవ్వని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తున్న సమయంలో సీత వస్తాడనమాట. అయితే నీకు తనకి మన రామలక్ష్మికి శోభనం అని, నువ్వు తయారవ్వాల్సిందేనని అంటుంది. అయితే ఈ లోపు రామలక్ష్మి ఇదంతా విని ఎలాగ దీని నుంచి తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అయితే మొత్తానికి మాత్రం అందరూ కలిసి వీళ్ళిద్దరి శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళిద్దరిని రెడీ కూడా చేసేస్తారు.